హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు సగ్గుబియ్యంతో కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఒంటికి ఎంతో చలువనిచ్చే సగ్గుబియ్యంతో ఈ విధంగా రెసిపీని చేసుకోండి. అదేవిధంగా పొట్టకి ఎంత తిన్నా కూడా లైట్గా ఉండే రెసిపీ అండి. ఇప్పుడు శివరాత్రిలో మీరు ఉపాసాలు చేస్తూ ఉంటారు, చాలామంది ఉపాసం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎంత తిన్నా కూడా పొట్టకి లైట్గానే ఉంటుంది. ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ అయితే చేయండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా సగ్గుబియ్యంని తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు వాటర్ వేసి 3-4 సార్లు బాగా కడిగేసుకోవాలి. పైన మొత్తం వైట్ పౌడర్ లాంటిది మొత్తం పోయే విధంగా బాగా కడిగేసి పెట్టుకోవాలి. మనము ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ సరికి ఈ విధంగా పొడి పొడిగా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా నానబెట్టేసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. మరో పక్కన నేను 2 ఆలును తీసుకొని బాగా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మరొక పక్కన మిక్సీ జార్ తీసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి అదేవిధంగా పచ్చిమిర్చిని వేసి వీటిని ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉపవాసాలు చేసేవాళ్ళు దీంట్లో అల్లం వెల్లుల్లిని స్కిప్ చేసి పచ్చిమిర్చిని ఒకటే పేస్ట్ చేసుకోవాలి. అది వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక పక్కన 1/2 కప్పు దాకా పల్లీలను తీసుకోవాలి. వీటిని ఇప్పుడు పెనం పైన దోరగా వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా వేయించుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టేసుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో పూర్తిగా నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి బాగా వేడి అయ్యాక ఇప్పుడు అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా బాగా వేడి అయ్యాక ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ అయ్యాక ఇప్పుడు అందులోనే మనము ఉడికించి పెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి. ఆలు మొత్తం వేసాక వీటిని ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా మెల్లగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆలు కింద అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్లోగా తిప్పుతూ వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలిపేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆలుని నేతిలో ఫ్రై చేయడం వలన తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. అదేవిధంగా తగినంత పసుపును వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో పెప్పర్ పౌడర్ని వేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ వేయడం వలన చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం మొత్తం వేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము బరకగా పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో 1/2 దాకా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయని పిండేసుకోవాలండి. మనకు పులుపుకు తగినంతగా నిమ్మకాయని అయితే పిండేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉపవాసాలు చేసేవాళ్ళు పొట్టకి లైట్గా ఎంత తిన్నా కూడా లైట్గా ఉండే రెసిపీ అండి. అదేవిధంగా శరీరానికి కూడా ఎంతో చలవనిస్తుంది సగ్గుబియ్యము. ఈ విధంగా రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీరు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు 2 మినిట్స్ దాకా మూతనే పెట్టి మగ్గించుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీరను చల్లేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, వేడివేడిగా సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయింది. వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.